తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులే టార్గెట్ గా సాగిన ఈ పర్యటనలో వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులను సీఎం బృందం సాధించింది. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎంచుకున్న పలు ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. దాంతో ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ కంపెనీల కారణంగా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్, 3 రౌండ్ మీటింగ్లలో పాల్గొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, అమెజాన్, బయోటిక్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫియర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ వంటి కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ ఓకే చెప్పడం ఈ టూర్లో కీ పార్ట్నర్ గా చెబుతున్నారు. అలాగే ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎంతో చర్చలు జరిపింది. అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రస్తుతం ముఖ్యమంత్రి దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు. తమ బృందం అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలను అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని రేవంత్ అన్నారు. ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలి రావడం శుభసూచకమని తెలిపారు. రేవంత్ అమెరికా టూర్ కంప్లీట్ అయింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ముందుకు రావటం మనం చూస్తున్నాం. అయితే ఇది ముగించుకున్న తర్వాత అటు దక్షిణ కొరియా టూర్ కి పయనమయ్యారు ముఖ్యమంత్రి అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, అమెరికా నుండి ఫ్యూచర్ స్టేట్ తెలంగాణగా మారిపోతున్న నేపథ్యంలో దానికి పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు, దాదాపు 50 కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటివరకు 31,532 కోట్ల పెట్టుబడులతో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పలు ఒప్పందాలు అయ్యాయి. అదేవిధంగా సంప్రదింపులు కూడా కొనసాగుతుంది. దాదాపు 19 కంపెనీలు కూడా ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో 30,750 మంది ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ అన్నది తెలంగాణ అనేది ఒక ఫ్యూచర్ స్టేట్ గా మారబోతుంది. దాని ట్యాగ్ లైన్ ఉండబోతుంది. ప్రధానంగా అమెజాన్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇతరత్ర ఫార్మా, ఐటీ సంబంధించినటువంటి కంపెనీలు చాలా మటుకు ఇక్కడి వాతావరణానికి ఎంతో అనువైన ప్రాంతం అని కూడా
వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ లో డెఫినెట్ గా ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా పలు కంపెనీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇవ్వడమే కాకుండా ఎంఓయూలు, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం అన్నది ఈ పర్యటనలో చాలా కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. కాగ్నిజెంట్, చార్లీ స్క్రైబ్, ఆర్ఎఫ్సిఎం, అమెజాన్ బోటింగ్, హెచ్ఆర్సి ఇతర సంబంధించినటువంటి ఈక్విటీ, మోనార్ కంపెనీ, ట్రాక్టర్స్ కంపెనీ లాంటి అతిపెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క పర్యటన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రపంచంలో పేరొందినటువంటి కంపెనీలన్నీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు గాను ప్రభుత్వం అన్ని ప్రణాళిక దర్శిస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈ రకంగా చూసినట్లయితే రత్న, అమెరికా పర్యటన వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చాలా ఆశించినటువంటి ఫలితాలు సాధించని చెప్పవచ్చు. అమెరికా నుండి ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేటి నుంచి అంటే ఆగస్టు 3వ తారీఖు రోజు అమెరికాకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 19 కంపెనీలతో సంప్రదింపులు జరపడం జరిగింది. అదేవిధంగా మరో 3 రోజుల పాటు దక్షిణ కొరియాకు వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం అంటే భారత కాలమానం ప్రకారం మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అయితే ప్రధానంగా దక్షిణ కొరియాలో కూడా చాలా మట్టుకు కొన్ని కంపెనీస్ ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో వెళ్ళడం జరిగింది. అందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం అయినప్పుడు దక్షిణ కొరియా నుంచి కూడా భారీగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, అదేవిధంగా హైదరాబాద్ అన్నది ఇప్పుడు 3 సిటీతో పాటుగా 4వ సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పటివరకు 3 నగరాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా మారబోతున్నటువంటి ముచ్చర్ల ఉన్నది 4th సిటీగా మారబోతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఉన్నటువంటి ఇక్కడ నైసర్గిక స్వరూపం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫార్మా కంపెనీకి, ఐటీ కంపెనీకి, ఐటీ ఎగుమతులకు చాలా కీలకంగా మారుతుంది. సో పెట్టుబడిదారులకు స్వర్గధామంగా హైదరాబాద్ ను, తెలంగాణ స్టేట్ ను తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు ఆగస్టు 3 నుంచి ఈ నిన్న 11వ తారీఖు వరకు జరిగినటువంటి అనేక ఒప్పందాల్లో కూడా అమెరికా నుంచి విశేషమైన స్పందన కలిగింది. అంతేకాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎన్ఆర్ఐలు కూడా గతంలో కంటే భిన్నంగా ఈసారి తమ మాతృభూమి అయినట్టు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కూడా వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే దక్షిణ కొరియాకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. దీని ద్వారా రాష్ట్రం అంటే మొత్తం ఈ పర్యటన సందర్భంగా 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గాను ఈ యొక్క ప్రణాళిక రచనలో భాగంగా ఈ విదేశీ పర్యటన కొనసాగుతుంది. రత్న, రైట్ సాదిక్, అయితే ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ సిటీని 4.0 సిటీగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అటు సీఎం రేవంత్. అయితే దీనికి సంబంధించి కూడా ఈ పెట్టుబడులు పెట్టిన కారణంగా దగ్గర 30,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, ఎప్పటి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా కనిపిస్తుందంటారు? ఎగ్జాక్ట్లీ రత్న, ఎందుకంటే ఇది అమెరికా పర్యటనలో వెళ్ళినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 31,532 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు కూడా ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 30,750 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అంతేకాక ప్రత్యక్షంగా రాబోతున్నాయి, పరోక్షంగా మరికొన్ని వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఒక కంపెనీ పెడితే దానికి అనుబంధంగా అనేక కంపెనీలు కూడా ఏర్పాటు అవుతాయి కనుక ఇక్కడ స్థానికత ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇటు తెలంగాణ సమాజం కూడా భావిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే నీళ్లు, నిధులు, ఉద్యోగాలను చెప్పినటువంటి తెలంగాణ ట్యాగ్ లైన్ ఇప్పుడు సంపూర్ణంగా పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరోవైపు ప్రైవేటు రంగంలో కూడా ఆ ఉద్యోగాలు భర్తీ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. సో 4.0 సంబంధించినటువంటి సిటీ అంటే 4వ సిటీగా హైదరాబాద్ లో మరో నగరం నిర్మించబోతున్నారు ముచ్చర్ల దగ్గర. అందుకోసమే దాన్ని 4.0 సిటీగా అంటే 4.0 సిటీగా ఉంది. ఇప్పటి వరకు మనకు హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఈ 3 పట్టణాలతో పాటుగా మరో అతిపెద్ద పట్టణం రాబోతుంది. ఆ పట్టణం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశాలు ఉండబోతుంది. కంప్యూటర్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇతరత్ర ఫార్మా కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు, డేటా సెంటర్స్, ఇలా ఐటీ ఎలక్ట్రానిక్ రంగంలో ఆ యొక్క నగరం
చాలా పేరు ప్రఖ్యాతలు పొంది విశ్వనగరంగా హైదరాబాద్ మరోసారి నిరూపించేందుకు గాను సిద్ధమవుతుంది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా విద్యా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా చదువుకున్న విద్యార్థులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి వెంటనే అక్కడ ముచ్చర్లలో 4వ సిటీలో ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 19 కంపెనీస్ ద్వారా 31,532 కోట్ల పెట్టుబడితో పెడుతున్న కంపెనీలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ యువకులకు ఇది చాలా సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. గతానికంటే భిన్నంగా రాష్ట్ర అభివృద్ధి చాలా స్పీడ్ గా పోతుందని కూడా చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే దావోస్ పర్యటనలోకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన ప్రతినిధులతో అనేక చర్చలు జరిపిన తర్వాత రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమెరికా పర్యటనలో భాగంగా 31,532 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు 19 కంపెనీలు సుముఖత వ్యక్తం చేయడం ద్వారా 30,750 మంది కొత్త ఉద్యోగాలు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది నిజంగా శుభ పరిణామంగా తెలంగాణ సమాజం కోరుతుంది. మరో రకంగా దక్షిణ కొరియా కూడా అనేక ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలోను ఐటీ కంపెనీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా పేరు ప్రఖ్యాతలు పొందిన దక్షిణ కొరియా సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు గతంలో మాట ఇచ్చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగిన దాంట్లో కూడా సమావేశంలో వాళ్ళు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే అమెజాన్ సంబంధించినటువంటి కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక హైలైట్ గా ఇది నిలవబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సారథ్యంలో ఉన్నటువంటి దాంట్లో కాగ్నిజెంట్ సంబంధించినటువంటి ఒక కంపెనీ, చార్లెస్ క్యాబ్, ఆర్సీఎం సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు చాలా సుముఖత వ్యక్తం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీంతో పాటుగా అమెజాన్ సంబంధించిన తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఒక మైలురాయిగా చెప్తున్నారు. దీంతో పాటుగా గూగుల్, యాపిల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నదిని మనకు బ్రిటన్ లో ఉన్నటువంటి నైలు నది లాగా తీర్చిదిద్దే లక్ష్యంగా పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహాలో దాన్ని సుందరీకరణ చేసి ఇరు ప్రాంత అంటే మూసీ నదికి ఇరు వైపులా కూడా ఒక ఎకనామిక్ జోన్స్ వేసి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు బిజినెస్ సెంటర్ గా చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ దాని సీఓతో కూడా చర్చ జరపడం అన్నది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఈ టూర్ లో చెప్పవచ్చు. ప్రధానంగా రత్న ఈ ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాకు బయలుదేరింది. 3 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఆ తర్వాత 14వ తారీఖు రోజు రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. రత్న. రైట్.